సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ రివ్యూ ఈ మధ్యన మన ఛానల్లో వీడియోలకు సంబంధించి గ్యాప్ నడుస్తుంది పోతే అది కావాలని చేస్తుంది కాదు జరుగుతుందలా అవాయిడ్ చేయలేని సిచ్యువేషన్స్ అవాయిడ్ చేయలేని కండిషన్స్ ఒక్కదాని తర్వాత ఒకటే వైకుంఠపల్లి గేమ్ ఆడుతున్నాయి నాతో ఎలా ఉంది ఆ గేమ్ తాలూకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే రకరకాలుగా ఉంది నేనైతే ఎంజాయ్ చేస్తాను ఆ గేమ్ ని గడిచిన 5 రోజుల్లో చూసుకుంటే అనుకోకుండా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్లాల్సి వచ్చింది అస్సలు ప్లాన్ చేయకుండా జరిగిన అద్భుతమైన ట్రిప్ అనుకోకుండా జరిగింది కానీ ఒక విషయానికి సంబంధించి మాత్రం ప్లాన్ తోనే రెడీ అవుతున్నాను ఆ విషయాన్ని త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాను స్క్రీన్ ప్లే రైటింగ్ కి సంబంధించి నేను ఒక కాన్సెప్ట్ ని డెవలప్ చేశాను ఒక చిన్న టీమ్ ని ఏర్పాటు చేసుకుని వాళ్ళతో కలిసి ఆ కాన్సెప్ట్ కోసం పనిచేస్తున్నాను ఐడియా మాత్రం చాలా బాగా డెవలప్ అయింది సినిమా కథలు తయారు చేయడానికి సంబంధించి స్క్రీన్ ప్లే డిజైన్ చేయడానికి సంబంధించి ప్యాషన్ ఉన్న వాళ్ళకి ఆ కాన్సెప్ట్ ఆ ఐడియా చాలా బాగా ఉపయోగపడతాయి అని నేను మా టీం బలంగా నమ్ముతున్నాం వీలైనంత త్వరలోనే ఆ కాన్సెప్ట్ ని మీ ముందుకు తీసుకొస్తాను దాని మీద ఎక్కువ ఫోకస్ చేయటం మూలంగానే వీడియోలకు సంబంధించి కొంత గ్యాప్ నడుస్తా వస్తుంది మన ఛానల్లో ఆ కాన్సెప్ట్ బయటకు వచ్చిన తర్వాత మన ఛానల్ ని సిన్సియర్ గా ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అక్కడ వరకు మాత్రం భరోసా ఇవ్వగలను నేను అసలు చేయాలనుకున్నది వేరు సినిమాలకి దూరం కాకుండా ఉండాలి అన్న ఉద్దేశంతోనే రివ్యూలు చేస్తున్నాను రివ్యూలు చేయటం అనేది నా కొసరు పని మాత్రమే ఇప్పటి వరకు మన ఛానల్లో జరిగింది వేరు ఆ కాన్సెప్ట్ బయటకు వచ్చిన తర్వాత మన ఛానల్లో జరగబోయేది వేరేగా ఉంటది ఖచ్చితంగా అంత మంచిగా జరగాలి మంచిగా జరుగుద్ది ఇంకా మ్యాటర్ లోకి వచ్చేస్తే గీతాంజలి మళ్ళీ వచ్చింది హీరోయిన్ అంజలి కెరియర్ లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ గీతాంజలి మూవీ ఆ సినిమాకి సీక్వెలే ఈ గీతాంజలి మళ్ళీ వచ్చింది పోతే ఈ సినిమాని అంజలి మళ్ళీ వచ్చింది అనే కంటే కోన వెంకట్ మళ్ళీ వచ్చాడు అని చెప్పొచ్చు ఎందుకంటే నాగార్జున నటించిన గీతాంజలి మూవీని మణిరత్నం గీతాంజలి అంటారు అంజలి నటించిన గీతాంజలి మూవీని కోన వెంకట్ గీతాంజలి అంటారు సినిమాలో ఎవరెవరు పనిచేసిన ప్రధానమైన సూత్రధారి మాత్రం కోన వెంకట్ ఆయన ఇప్పుడు అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్నారు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవటానికి ఈ సినిమాతో ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు అలా చూసుకుంటే కోన వెంకట్ మళ్ళీ వచ్చారు ఈ సినిమాతో అనే కదా అనుకోవాలి మాట్లాడుకుందాం మళ్ళీ వచ్చిన కోన వెంకట్ ఈ సినిమాతో ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేశారో ఎంత బ్రహ్మాండంగా ఎంటర్టైన్ చేశారో మన సమీక్షలో కథ విషయానికి వస్తే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ కథలో హీరో అయానే హీరో తీసి పారేయొచ్చు తింగరోడ్ అనుకోవచ్చు ఎవరు ఎలా అనుకున్నా సరే ఈ కథలో మాత్రం అయానే హీరో కాదంటే మాత్రం ఊరుకునేదే లేదు మాటలు లేవు మాట్లాడుకోవటాలు లేవు అయాన్ ఫ్యాన్స్ అసోసియేషన్ మొదలవ్వాలా ఆల్ ఇండియా అయాన్ ఫ్యాన్స్ అసోసియేషన్ బొబ్బర్ లంక రిజిస్టర్ అవ్వాలా ఎందుకంటే మామూలు హీరోయిజం కాదు అయాన్ ది ఛాలెంజ్ చేసి వచ్చాడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం పెద్ద హీరోని అవుతానని సినిమా ఇండస్ట్రీకి తన ఛాలెంజ్ ని సాధించడం కోసం ఎన్ని కష్టాలు పెడితే అన్ని కష్టాలు పడ్డాడు అతనిలోని అమాయకత్వాన్ని చూసి మోసం చేస్తే మోసపోయాడు భరోసా ఇచ్చి నువ్వే హీరో అని నమ్మకం ఇస్తే ఆ నమ్మకాన్ని తీసుకున్నాడు ఆ నమ్మకాన్ని నిలబెట్టడం కోసం విపరీతంగా కష్టపడ్డాడు వింతగా కష్టపడ్డాడు పాపమయా అన్న దెయ్యాల్ని కో ఆర్టిస్టులుగా పెట్టి వాటితో యాక్ట్ చేయమన్నా కలిసి యాక్ట్ చేశాడు ఆ దెయ్యాల్లో మలయాళీ ఆర్టిస్టుని చూశాడు మెథడ్ ఆర్టిస్టుని చూశాడు వాళ్ళల్లో కొంతమందికి యాక్ట్ చేయటం రాకపోతే నేర్పించే ప్రయత్నం చేశాడు ఎంత గొప్పాడయ్యా అయ్యా యాక్టింగ్ అనేది పెద్ద సముద్రం అయితే అందులో యాక్టింగ్ అనే మ్యాటర్ ని ఓ బకెట్ తెచ్చుకున్నాడు మన అయా అన్న అంటే మనోడిది వైజాగ్ లో సముద్రం ఉందిగా అందులో నుంచి ముంచుకొచ్చుకున్నాడు అనుకోవచ్చు కాదు యాక్టింగ్ సముద్రం వేరు అందులో నుంచి యాక్టింగ్ అనే వ్యవహారాన్ని పదార్థాన్ని ఒక బకెట్ తెచ్చుకుని అందులో నుంచి అవసరమైన వాళ్ళకి చెంబులు గ్లాసులు పంచడం మొదలు పెట్టాడు మంచితనంతో అతను ఎవరికి ఎంత పంచినా అయానే బెస్ట్ యాక్టర్ అతని తర్వాతే ఇంకెవరైనా సినిమాలో అలాగే యాక్ట్ చేశాడు అంత బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడు అంత చేసిన అయాన్కి ఈ కథలో మాత్రం అన్యాయం జరిగింది క్లైమాక్స్ లో అతన్ని లేకుండా చేశారు ఈ విషయాన్ని ఆల్ ఇండియా అయాన్ ఫ్యాన్స్ అసోసియేషన్ బొబ్బర్ లంక తీవ్రంగా ఖండిస్తుంది అయాన్ లేకుండా అసలు ఈ సినిమానే లేదు అయాన్ని తీసేసి ఈ సినిమాని చూస్తే ఒక తలకాయ నొప్పి సినిమా అవుద్ది అంతేగాని ఒక మంచి కామెడీ సినిమా అవదు చాలా కూరల్లో కరివేపాకుని జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే వాడతారు తినేప్పుడు ఆ కరివేపాకుని చాలా మంది పక్కన పడేస్తారు పోతే ఈ సినిమాలో అయాన్ కరివేపాకు కాదు కరివేపాకుతో కూడా కొన్నిసార్లు కూరలు చేస్తారు కరివేపాకుతో కారప్పొడి చేస్తారు ఆ కారప్పొడిలో నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటది ఈ సినిమాలో కరివేపాకు కారప్పొడి నెయ్యి రెండు కూడా అయానే ఆ రెండు తీసేస్తే ఒట్టి అన్నం మాత్రమే ఉంటది సో చెప్పేది ఏమిటి అంటే అయానే గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమానే అయాన్ అంత దృఢంగా కలిసిపోయిన బంధం ఆ సినిమాతో అయాన్ క్యారెక్టర్దే సో ఈ సినిమాకి అయాన్నే ప్రధానమైన హీరోగా ప్రకటించి అతన్ని చూపిస్తూనే ఈ సినిమాని ప్రమోట్ చేయాలి అని ఆల్ ఇండియా అయాన్ ఫ్యాన్స్ అసోసియేషన్
బొబ్బర్ లంక డిమాండ్ చేస్తుంది. ఎందుకు ఇలాగా డిమాండ్ చేయాల్సి వస్తుంది అంటే సినిమాకి లో ఎక్స్పెక్టేషన్స్ తోనే వెళ్ళటం జరిగింది. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా అనిపించినప్పటికీ లో ఎక్స్పెక్టేషన్స్ తోనే వెళ్ళటం జరిగింది. లో ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టే సినిమాలో రొటీన్ కంటెంట్ కుప్పలు తెప్పలుగా ఉంది. జస్ట్ సేఫ్ గేమ్లు ఎక్కువ నడుస్తా వెళ్ళాయి. సేల్ చేసేసే కంటెంట్ ని అక్కడక్కడ వేసుకుంటా వెళ్లారు. సినిమాలో కథ వీక్ గా ఉంది. ఇంట్రెస్టింగ్ సీన్స్ సిచ్యువేషన్స్ కూడా పట్టడం లేదు. అబ్బో దొరికిపోయాం ఈ సినిమాకి వచ్చి అని అనుకోవటం జరిగింది. అలాంటి నిరాశావాద నిస్పృహ అనుభూతితో లోతైన లోయలో పడిపోతున్న టైంలో ఆల్రెడీ పడిపోయాం, సగం దూరం వెళ్ళిపోయాం, వదిలేస్తే వెళ్ళిపోయి కింద పడి తల పగిలిపోవడం. అలాంటి టైంలో ఒక చెయ్యి వచ్చి పట్టుకుంది, అదే హీరో అయాన్. నిరాశని నిస్పృహని తగ్గించి ఈ సినిమాకి వచ్చి మీరు కంప్లీట్ గా డిసప్పాయింట్ అవ్వకూడదు అని రక్షించిన రక్షకుడు హీరో అయాన్. సినిమా ఫస్ట్ హాఫ్ లో కూడా హీరో అయాన్ పెద్దగా చేసింది ఏమీ లేదు, కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం ర్యాంప్ ఆడాడు. మామూలు రిలీఫ్ కాదు, సూపర్ ఎంటర్టైనింగ్ రిలీఫ్ ఇచ్చాడు. సెకండ్ హాఫ్ లో కొన్ని మంచి సీన్స్ పడ్డాయి. ఆ సీన్స్ లో రెచ్చిపోయి రచ్చ రచ్చ చేసి వదిలిపెట్టాడు అయాన్. ముఖ్యంగా ఒక సీన్ ఉంది సినిమాలో, అంటే సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటది. అందులో దయ్యం ఓ కమిట్మెంట్ తీసుకుని ఓ క్యారెక్టర్ పోషించింది. ఆ అమ్మాయి ఎప్పుడు చూసినా ఒకే రకంగా యాక్ట్ చేస్తున్నాయి. అది నచ్చలేదు మన అయాన్కి. అయాన్ ఆ దయ్యానికి యాక్టింగ్ నేర్పించాలనుకున్నాడు. ఎంత బాగా నేర్పించాడో తెలుసా? ఇట్స్ అమేజింగ్, అద్భుతం అంతే. ఆ సీన్ లో అయాన్ పర్ఫార్మెన్స్ ని, అతను క్రియేట్ చేసిన ఎంటర్టైన్మెంట్ ని సాలిడ్ గా ఎంజాయ్ చేస్తారు అందరూ. సునీల్ కూడా ఈ సినిమాతో కమ్బ్యాక్ అయ్యాడు. పాత కమెడియన్ సునీల్ పూర్తిగా కమ్బ్యాక్ అయ్యాడు ఈ సినిమాతో. బయటకు వచ్చాడు ఫుల్ గా. హీరో అయాన్ క్యారెక్టర్ లో నటించింది సత్య. చూసుకుంటే అది చాలా మామూలు క్యారెక్టర్, కానీ తన పర్ఫార్మెన్స్ తో అమేజింగ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు సత్య సునీల్ కలిసి సినిమా సెకండ్ హాఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ లో కొన్ని సీన్స్ లో ఎంటర్టైన్మెంట్ ని దంచి కొట్టారు. అది మాత్రమే ఈ సినిమాలో రిలీఫ్. మిగతా అంతా కూడా బాబోయ్ బోగస్. స్టోరీ, స్క్రీన్ ప్లే, మిగతా సిచ్యువేషన్స్, ఎంటర్టైన్మెంట్, హారర్, ఈ వ్యవహారాలన్నీ కూడా బోగస్, పరమ ఇల్లాజిక్ గా ఉంటది. అలా చాలా విషయాలు ఈ సినిమాలో బోగస్ అయినప్పటికీ ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి మాత్రం బోనస్ ఈ హీరో అయాన్. సత్య చాలా అంటే చాలా బాగా చేశారు, అద్భుతంగా చేశారు. ఈ సినిమాలో పగిలిపోయే ఎంటర్టైన్మెంట్ ఉంది. ఖచ్చితంగా తప్పకుండా చూడాలి అని చెప్పడానికి కుదరదు, కానీ తప్పక ఈ సినిమాకి వెళ్తే మాత్రం ఒక రిలీఫ్ ఉంది, అది సత్య. చూసుకుంటే సినిమాలో కొన్ని సీన్స్ సూపర్ గా ఉన్నాయి, బ్యూటిఫుల్ గా ఉన్నాయి, కానీ కొన్ని సీన్స్ మాత్రం అస్సలు ఇంట్రెస్టింగ్ గానే అనిపించలేదు. అప్పుడు అర్థమైంది ఏమిటి అంటే ఈ సినిమాకి పనిచేసిన క్రియేటివ్ టీమ్ శ్రద్ధగా ఇంట్రెస్ట్ గా పనిచేయలేదు. కొంతవరకు మాత్రం ఇంట్రెస్ట్ గా పనిచేసి కొంత చుట్టేశారు. కథా స్క్రీన్ ప్లేకి సంబంధించి కోన వెంకట్ గారి పేరు కనిపించినప్పటికీ రెండు ఆసక్తికరమైన పేర్లు కనిపించాయి ఈ సినిమా క్రియేటివ్ టీమ్ లో. ఒకటి భాను భోగవరపు, రెండు భాను నందు డైలాగ్ రైటర్స్. సామజ వర్గం మూవీకి భాను నందు వాళ్ళిద్దరి టైమింగ్ చాలా బాగుంటుంది. మంచి కామెడీ క్రియేట్ చేస్తారు. ఈ సినిమాలో కూడా కొన్ని సిచ్యువేషన్స్ లో వాళ్ళు సూపర్ కామెడీ క్రియేట్ చేశారు. కాకపోతే సినిమా అంతా ఆ ఫ్లో లేదు. ఏమైనా కండిషన్స్ ఉన్నాయేమో, వాళ్ళు సగం మాత్రమే ఈ సినిమాకి పనిచేసినట్టు అనిపించింది. వాళ్ళిద్దరూ కలిసి ఫుల్ గా పనిచేసి ఉన్నట్టయితే వేరే రకంగా ఉండేది ఎంటర్టైన్మెంట్ జాతర. ఈ సమ్మర్ లో ఓ మంచి బ్లాక్ బాస్టర్ పడి ఉండేది ఈ సినిమా రూపంలో. ఈ సినిమా క్లైమాక్స్ అయితే నాన్ సెన్స్ అంటాను నేను. ప్రేక్షకుల ఆలోచన విధానాన్ని అస్సలు పట్టించుకోకుండా ఇష్టానికి డిజైన్ చేశారు. ప్రేక్షకుల్ని తక్కువ అంచనా వేసినప్పుడే, ప్రేక్షకుల మెచ్యూరిటీ లెవెల్స్ ని తక్కువ అంచనా వేసినప్పుడే అలాంటి క్లైమాక్స్ రాస్తారు. కొన్ని క్యారెక్టర్స్ కి కన్క్లూజన్ ఇవ్వకుండానే సినిమాని ఎండ్ చేశారు. అంటే ఒక 5-6 మంచి కామెడీ సీన్స్ రాశాం, అవి వర్కౌట్ అయిపోతే చాలు, సినిమా సేల్ అయిపోద్ది అన్న ఉద్దేశంతోనే సినిమాని తీశారు. కానీ ఒక మంచి సినిమా తీయాలి, ఒక మంచి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో అయితే ఈ సినిమాని తీసినట్టు అనిపించలేదు. అంజలి, సత్యం రాజేష్, శకలక్ శంకర్, శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరూ బాగా పర్ఫామ్ చేశారు. కానీ వాళ్ళందరూ పర్ఫార్మెన్స్ లో ఎంత బాగున్నా సరే హీరో అయాన్ తర్వాతే సత్యానే ఈ సినిమాకి హైలైట్, టాప్ హైలైట్. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.